విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీని టీడీపీ రాజకీయాలకు వేదికగా మారుస్తున్నారు. సరస్వతి నిలయానికి రాజకీయ రంగు పులుముతున్నారు. ఇష్టానుసారం యూనివర్సిటీలో రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేశారో ఇప్పుడు అంతకంటే ఎక్కువగా చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలతో యూనివర్సిటీని నింపేస్తున్నారు. ఇంతకీ ఆంధ్ర యూనివర్సిటీలో ఏం జరుగుతోంది? వాచ్ ఇట్. మరో 2 ఏళ్లలో 100 ఏళ్ల పండుగ చేసుకోబోతున్న విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీని రాష్ట్రంలోని అధికార కూటమి నేతలు భ్రష్టు పట్టిస్తున్నారు. తమ స్వార్థపూరిత రాజకీయాలకు ఏయూని వేదికగా మార్చుకుంటున్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డిని బెదిరించి ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించారు. యూనివర్సిటీ అధ్యాపక సిబ్బందిని, విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేయడానికి కూటమి నేతలు తమ పార్టీల కార్యకర్తలను పెద్ద ఎత్తున తీసుకుని ఆవరణలోకి వచ్చారు. యూనివర్సిటీలో భయానక వాతావరణాన్ని సృష్టించారు. తెలుగుదేశం కార్యకర్తలు పార్టీ జెండాలను, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఫ్లెక్సీలను యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేశారు. కూటమి నేతల వ్యవహార శైలితో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. సుదీర్ఘమైన చరిత్ర ఉన్న ఆంధ్ర యూనివర్సిటీని గతంలో దెయ్యాల కొంపతో పోల్చిన చరిత్ర టీడీపీ నేతలది. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తనయుడు లోకేష్ తోడల్లుడు బాలకృష్ణ చిన్నల్లుడు భరతకు చెందిన గీతం యూనివర్సిటీ కోసం ఆంధ్ర యూనివర్సిటీని నిర్వీర్యం చేసిన ఘనత టీడీపీ పాలకులది. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆంధ్ర యూనివర్సిటీని తమ రాజకీయాల కోసం వాడుకోవటం ఆ పార్టీ నేతలకు అలవాటుగా మారింది. 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు యూనివర్సిటీని తమ సొంత జాగీరులా మార్చేశారు. టీడీపీ మహానాడు మొదలుకొని పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి యూనివర్సిటీని వాడుకునేవారు. 2017లో 3 రోజుల పాటు టీడీపీ మహానాడును ఏయూలో నిర్వహించారు. 2017 ఆగస్టులో జ్ఞానభేరి బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇందుకోసం యూనివర్సిటీ నిధులు కోట్లాది రూపాయల్ని ఆ సభ కోసం విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఎన్నికలకు ముందు డ్వాక్రా మహిళలతో పసుపు కుంకుమ బహిరంగ సభను యూనివర్సిటీలోనే నిర్వహించారు. 2018వ సంవత్సరంలో లోకేష్ పుట్టినరోజు వేడుకలను సైతం ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించారు. ఇలా టీడీపీ అన్ని కార్యక్రమాలకు ఆంధ్ర యూనివర్సిటీని వేదికగా మార్చేశారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్లు టీడీపీ నేతలు చేసిన పనులు మర్చిపోయి యూనివర్సిటీని ఉన్నతంగా తీర్చిదిద్దిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని విస్మరించి కూటమి నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారు.